తలలో వంచండి. మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటువంటి మా తండ్రి, దయగల మహారాజా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరులు, దేవా తండ్రి, రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచి తండ్రి నాయన ఇక ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరెళ్ళి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని, మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, జ్ఞానం ఇచ్చువాడా మీకే స్తోత్రం. ధవలవర్ణుడా మీకే ఘనత. అపరంజమంటే శిరస్సు గల మా ప్రభా మీకే ఘనత. అతి కాంక్షణీయుడైనటువంటి మా దేవ మీకే మహిమ. అత్యున్నత సింహాసనపై ఆసీనుడైనటువంటి మా దేవ మీకే మహిమ. సైన్యములకు అధిపతి మా దేవ మీకే ఘనత. ఆశ్చర్యకరుడు అయినటువంటి మా దేవ మీకే మహిమ. ఉన్నత స్థలములో నివసించువాడా మీకే స్తుతి. ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చినటువంటి వాడా మీకే స్తోత్రం. దేవా, శక్తిమంతుడు అయినటువంటి మా దేవ, ఘనత వహించినటువంటి మా దేవ మీకే మహిమ. సంస్థ ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నటువంటి వాడా మీకే స్తుతి. నీవు అందరి మీద అధిపతిగా నిన్ను హెచ్చించుకుని ఉన్నవాడా మీకే స్తోత్రం. మహోన్నతుడా మీకే మహిమ. ఆయన మహోన్నతమైనటువంటి వాడు మీకే స్తుతి. మమ్మను ఓదార్చువాడా మీకే స్తోత్రం. ఆదరణకర్తమైనటువంటి మా ప్రభా మీకే మహిమ. సాత్వికుడు అయినటువంటి మా దేవ మీకే ఘనత. తృప్తిపరచువాడమైనటువంటి మా ప్రభా మీకే స్తుతి. కనికరం గల మా దేవ మీకే స్తోత్రం. సమాధానపరచు మా తండ్రి మీకే మహిమ. మహాబలం గల మా దేవ మీకే మహిమ. శక్తిమంతుడు అయినటువంటి మా దేవ మీకే ఘనత. దుర్గమై ఉన్నటువంటి మా ప్రభా మీకే స్తుతి. జీవ మార్గమై ఉన్నటువంటి మా ప్రభా మీకే మహిమ. నా ఆశ్రయ దుర్గమైనటువంటి మా దేవ మీకే స్తోత్రం. స్తోత్రార్హుడు అయినటువంటి మా ప్రభా మీకే స్తుతి. బలమైన స్వరము గల మా దేవ మీకే స్తోత్రం. స్వస్థపరచువాడమైనటువంటి మా తండ్రి మీకే మహిమ. వాక్యమయ్యున్న మా దేవ మీకే ఘనత. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మన అపరాధముల చేతను మా పాపముల చేతను తండ్రి ఈ లోకమందు మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి మీ ప్రియ కుమారుని భూమి మీద పంపించి తండ్రి మేము అనుభవించవలసిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారంలోంచి మనం విడుదల చేసి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. గొప్ప దేవా నీకే స్తోత్రమయ్యా. పరిశుద్ధుడా నీకే స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి నాయన, సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి మా తల్లి గర్భాన్న పడినది మొదలుకున్న ఎప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాలలో మేము పాపం చేసి ఉన్నాం నాయన. ఇగో తండ్రి నాయన, ఇగో నాయన, కీర్తన గ్రంథం 103:12 మీరు సెలవిచ్చినట్టు పడమటకు తూర్పు ఎంత దూరం ఆయన మన అతిక్రమలు అంత దూరపరిచి ఉన్నాడని సెలవిచ్చిన రీతిగా తండ్రి నాయన, ఇగో తండ్రి తన కుమారులు ఎట్లా జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎట్లా జాలిపడినని మీ లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి ఇక నేను మా పాపములు ఎందో నాయన, మా పాపములకు విముఖుడవు కమ్మని తండ్రి, మా పాపములు ఇష్టంతో పాపములు పరిహరించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా పరిశుద్ధుడా, ఇదిగో తండ్రి ఉదయకాల సమయంలో నాయన సార్వత్రిక సంఘములో తండ్రి నాయన మేము అనుదినము తండ్రి మేము మీ సన్నిధిలో నాయన ఉదయ సాయంకాల ప్రార్థనలు చేయనట్లు తండ్రి మాకందరికీ జ్ఞాన హృదయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రార్థనా శక్తిని దయచేయండి నాయన. యాకోబు వలె పట్టుదల కలిగి ప్రార్థించినట్లు నాయన, ఇర్మియా వలె రోధించి ప్రార్థించినట్లు నాయన, ఇగో తండ్రి నాయన మీ ప్రియ కుమారుడిని యేసుక్రీస్తు వలె మేము పరిశుద్ధంగా నాయన భూమి మీద బ్రతికినట్లు తండ్రి మాకందరికీ జ్ఞాన హృదయము దయచేయమని అడుగుతున్నామయ్యా తండ్రి. మన ముఖ్యంగా ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రజకి తండ్రి మీ సన్నిధిలో నాయన శాంతిని, సమాధానను, రక్షణను దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా గొప్ప దేవా నీకే స్తోత్రమయ్యా. అయ్యా తండ్రి ఇగో నాయన సేవకులు నాయన వాక్యము ధైర్యముగా బోధించినట్లు నాయన జ్ఞాన హృదయము తండ్రి సేవకులకు అందరికీ దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా ముఖ్యంగా తండ్రి నాయన మీ వాక్యాన్ని సరిగా విభజించి బోధించినట్లు తండ్రి వాక్యము సరిగ్గా విభజించి బోధించినట్లు నాయన సమయోచితమైన జ్ఞానము నాయన పరిచయం చేస్తున్నటువంటి ప్రతి సేవకులకు అనుగ్రహించమని అడుగుతున్నామయ్యా. అయా సేవకులు వాక్యము ధైర్యముగా బోధించినట్లు నాయన వారికి బలమును, శక్తిని నాయన జ్ఞానమును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇంకా నాయన సార్వత్రిక సంఘంలో మేము సంఘంలో మేమందరం ఐక్యత కలిగి తండ్రి ఉండినట్లు తండ్రి మాకందరికీ జ్ఞాన హృదయము, వివేకము, బుద్ధి మాకందరికీ అనుగ్రహించమని అడుగుతున్నామయ్యా. మరి ముఖ్యంగా తండ్రి గన పాపంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ దయరెక్కల చాటున భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఇదిగోనైనా పాపం అనే బంధకాల్లో కానీ, శాపం అనే బంధకాలలో కానీ తండ్రి అనేక మంది నాయన వ్యసనాలకు లోనటువంటి బంధకాల్లో ఉండి కానీ, నేత్రాసనైనా జీవడంబంలో ఉన్న బంధకాల్లో ఉండి, మొబైల్ అనేటువంటి బంధకాల్లో నుండి
తండ్రి నాయన మీ బిడ్డలను అందరినీ విడిపించమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాను నాయన కృప చూపించండి నాయన, సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా పేదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, గర్భిణీ స్త్రీలను, అనాథలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని అడుగుచున్నాం. మీ కృపా కాపుదలు దాయిచ్చేయమని అడుగుచున్నామయ్యా. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, ఇదిగోనైనా సంఘంలో తప్పిపోయినటువంటి బిడ్డలందరి కొరకు తండ్రి, పాపంలో పడిపోతున్నటువంటి బిడ్డలందరి కొరకు తండ్రి మీ సన్నిధులు నాయన ఉదయకాల సమయంలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా బిడ్డలందరినీ విడిపించండి అయ్యా. మరి ముఖ్యంగా భార్య భర్తల బంధం కొరకు తండ్రి నాయన విడిపోవటం సిద్ధంగా ఉన్నటువంటి భార్య భర్తలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి అయ్యా. భార్య కుటుంబాలలో తండ్రి నాయన నీవు శాంతిని, సమాధానం, రక్షణ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. రక్షణ కొరకు ఎదురు చూస్తున్నట్టు బిడ్డలందరికీ కూడా తండ్రి ఇక నేను మారు మనసు పొందనటువంటి బిడ్డలందరి కొరకు తండ్రి మీ సన్నిధిలో నాయన వారికి బండల రాత్రోదయాలు తీసివేసి మెత్తని మాంసోదయాలు అనుగ్రహించమని అడుగుతున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి మేమందరం కుటుంబ ప్రార్థన చేయనట్లు ప్రార్థన శక్తిని తండ్రి నాయన, ప్రార్థన దుప్పటిని, ప్రార్థన ఫరమును మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నేను మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజకి తండ్రి, మా దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రతి ప్రజలకు, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో ఉన్నటువంటి ప్రజలకు తండ్రి, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ప్రజలకు తండ్రి నాయన, పోలీస్, ఆర్మీ, నేవీ శాఖలో పనిచేస్తున్న ప్రతి అధికారులకు తండ్రి నాయన సినీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వారిని కానీ, కుటీర పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కానీ ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకొని అందరికీ నాయన తండ్రి నీవే నిజమైన దేవుడు అని గుర్తున్నట్లు వారి మనోనేత్రాలు వెలిగించమని తండ్రి నాయన, నీవే దేవుడు అని గుర్తున్నట్లు వారికి రక్షణ భాగ్యం దయచేయమని అడుగుతున్నామయ్యా. మరి ముఖ్యంగా తండ్రి మేమందరము నిత్య జీవం కొరకు బుద్ధిగల కన్యకుల వలె మేమందరము సిద్ధపాటు కలిగి తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావాల్సిన సిద్ధపాటును మాకు అందరికీ దయచేయమని అడుగుతున్నాం నాయన. మరి ముఖ్యంగా ఓర్పు, సహనమును, వివేకమును, జ్ఞానమును, బుద్ధిని మాకు అందరికీ దయచేయమని అడుగుతున్నాం. సమాధానము దయచేయమని అడుగుతున్నాం తండ్రి. రక్షణ దయచేయమని అడుగుతున్నాం నాయన. శోధనలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని తండ్రి శోధన జయించడానికి కావాల్సినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని, దాన్ని శోధన తప్పించుకోవడం కావాల్సిన మార్గాలను మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం దాన్ని. ఆయన ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలకి, డ్యూటీలకి, ఆఫీసులకి, పనిపాట్లకి వెళ్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధులు మీ దయారెక్కల చాటున భద్రపరచమని మీ కృపా కాపుదలు దాయిచ్చేయమని అడుగుతున్నాం నాయన. నేను విద్యార్థుల కొరకు తండ్రి, ఎవరి బిడ్డల కొరకు మీ సన్నిధిలో సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. మీ కృపా కాపుదలు దాయిచ్చండి అయ్యా. మీరు రెక్కల చాటును భద్రపరచమని తండ్రి మీ సన్ని తోడించమని అడుగుతున్నామయ్యా. అయ్యా. మరి ముఖ్యంగా తండ్రి సేవకుల కుటుంబాలను పరిచయం చేస్తున్నటువంటి ప్రతి బిడ్డకి తండ్రి వారికి ఆరోగ్య విషయంలోనూ తండ్రి వారి కుటుంబంలోనైనా మీరు శాంతిని, సమాధానం, రక్షణ దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. మరి ముఖ్యంగా తండ్రిగా సువార్త ప్రకటన చేస్తున్నటువంటి ప్రతి బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి అయ్యా. నేను సువార్త పనులు పారిబాగులైనటువంటి ప్రతి నాయన పరిచారకులను మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నాను. సువార్తకు లోబడలేనటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకొని వారు ఎరుగు చేసిన పాపములన్నీ మన్నించమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాను నాయన. అప్పుల బాధలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీరు నాయన అప్పుల సమస్యల నుంచి, అప్పుల బాధల నుంచి విడిపించండి నాయన. సార్వత్రిక సంఘంలో ఏ బిడ్డ ఏ సమస్యల్లోనూ, ఏ బాధల్లోనూ, ఏ ఇబ్బందుల్లోనూ పడి ఉన్నదో మేము ఎరగం కానీ తండ్రి సమస్తము చూచుచున్న దేవుడు నాయన, సమస్తం వినుచున్నటువంటి దేవుడు నాయన మీ సన్నిధిలో అందరినీ జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి. త్రాగుబోతులనే కానీ, వ్యసన పరులనే, విదేశాలకు వెళ్ళి బ్రతుకు తెరువు కొరకు తండ్రి ఆయన పనిపాట్లో మీరు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. చదువు కొరకు నేను విదేశాలు వెళ్ళినటువంటి విద్యార్థుల్ని కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచమని అర్థిస్తున్నామయ్యా. నా దేవా, నా ప్రభువా, ఇంకో తండ్రి యాక్సిడెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి బిడ్డలనే కానీ, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలనే కానీ మీ దయారెక్కల చాటున భద్రపరచమని అడుగుతున్నామయ్యా. జైల్లో ఉన్నటువంటి ఖైదీల కొరకు, వారి మారు మనసు కొరకు, వారి ప్రవర్తన కొరకు, వారి దేవునిలో ఎదుగుటకు తండ్రి మీ సన్నిధి మీ కృపా కాపుదల దయచేయమని అడుగుతున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి నేత్రాశలో పడిపోయినటువంటి బిడ్డలని, శరీరాశలో పడిపోయినటువంటి బిడ్డలని, ఎందరో పాపపు లోయలో పడిపోయినటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని తండ్రి వారికి రక్షణ, సహాయము, వారికి మారు మనసును దయచేయమని మరలా మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. తండ్రి నాలుగుతో ఏ పాపము చేయకుండానట్లు తండ్రి నాయన నాలుగును లోపరుచుకోవడానికి కావలసినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని తండ్రి సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డకి అనుగ్రహించండి అయ్యా. ప్రేమ, విశ్వాసము, ఆశానిగ్రహము, మంచితనము, దీర్ఘశాంతము, సాత్వికము, దయాలత్వము, సమాధానము, సంతోషము తండ్రి మేమందరము నాయన ఆత్మఫలాలు కలిగి ఉండినట్లు ఆయన మాకందరికీ నాయన మీ సన్నిధిలో మీ దయారెక్కల చాటున భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలందరినీ ఆయన ఇంటర్వ్యూలకు వెళ్ళినటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఉద్యోగం వాళ్ళకి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. పెళ్లి కొరకు ఎదురు చూస్తున్నట్టు ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి అయ్యా. యవన బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి అయ్యా. వాక్యం ఎరిగిన బిడ్డలుగా తండ్రి, వాక్యమైన బిడ్డలు మరి జతపరిచి మీ సన్నిధిలోనైనా జ్ఞాన హృదయం దయచేయండి ఆయన. మీ సన్నిధిలోనైనా మీ కృపా కాపుదల దయచేసేయండి తండ్రి. ఎగునైనా మీ పరలోకపు కణాను ప్రయాణం
ప్రయాణంలో తండ్రి మేము తండ్రి తండ్రి మీ సన్నిధి మాకు తోడించి మమ్మల్ని నడిపించమని తండ్రి మీ దయారెక్కల చాటును భద్రపరచమని తండ్రి పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ శక్తితోను పూర్ణ బలముతోను తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు మిమ్మల్ని మహింపరచుటకు తండ్రి నాయన మాకు శక్తిని సామర్థ్యాన్ని అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. యెహోవా ఇదే అనుకూల సమయమని మీ తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేయుచున్నాం. దేవాని కృపాబాహ్యములు బట్టి మీ రక్షణ సత్యమును బట్టి తండ్రి మాకు ఉత్తరం మిమ్మల్ని అడుగుచున్నాం నాయన. అయ్యా మీ సన్నిధి తోడుంచండి అయ్యా. అయ్యా మీ కృప తోడుంచండి అయ్యా. అయ్యా మీ దయారెక్కల చాటున మమ్మల్ని అందరినీ భద్రపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా బిడ్డలు ఏ ఏ సమస్యల్లో ఉన్నారో ఏ బాధల్లో ఉన్నారో తండ్రి వారిని అందరినీ కూడా మీ సన్నిధిలో విడిపించండి అయ్యా. నాయన ప్రతి సమస్య నుంచి విడిపించే దేవుడు నైనా క్రీస్తే ఐశ్వర్యం నుంచి ప్రతి బిడ్డ అవసరతను తీర్చమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. ఇక నాయన విశ్వాసము గలవారమై ఉండినట్లు తండ్రి మమ్మల్ని విశ్వాసముతో అభివృద్ధి పరచమని తండ్రి మీ దయారెక్కల చాటున మమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచే నాయన. పరలోపు కనాన ప్రయాణంలో తండ్రి మీ సన్నిధి తోడించి మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా మరి బుద్ధి కలిగి నడుచుటకు తండ్రి మాకందరికీ నాయన సహాయం చేయండి. జ్ఞాన హృదయం దయచేయండి. గర్వముగా మాట్లాడకుండా నోటికి చిక్కం పెట్టుకున్నట్లు నాయన మాకు సహాయం చేయండి అయినా నాయన. హైగో తండ్రి మేము నాయన శరీరానుసారులుగా కాకుండా ఆత్మానుసారులుగా నడిచి తండ్రి మిమ్మల్ని మహింపరిచే పిల్లలుగా తండ్రి మాకందరికీ జ్ఞాన హృదయం దయచేయమని బుద్ధి వివేకము తండ్రి మాకందరికీ దయచేయమని తండ్రి. ఇగోనైనా మీ సన్నిధిలో నాయన ఇగో తండ్రి ఈ ప్రార్థనతో ఏకీభిస్తున్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని మీ దయారెక్కల చాటున భద్రపరచమని మీ కృపా కాపుదల దయచేయమని వేడుకుంటూ తండ్రి ఇగోనైనా ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడు జగత్రక్షకుడు అన్ని నామాల కంటే పైనామన్నటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ప్రార్థన సమర్పించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.